ప్రభునందు ప్రియమైన దేవుని వారులరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని, అంటే భూమి మీద క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారికి, ప్రత్యేకంగా భూమి మీద క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వారికి తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. అంటే ఇది అన్య జనులకు అంత అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి నమ్మని కొన్ని విషయాలు ఉంటాయి, మనం నమ్మిన అనేక విషయాలు దేవుని వాక్యంలో ఉంటాయి. ఈ భూమి మీద ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ప్రారంభించిన మన జీవితానికి ఈ లోకం శాశ్వతం కాదు, మన అందరికీ తెలుసు. అయితే ఈ భూమి మీద బ్రతికిన ఈ మనుషులు వెళ్ళవలసిన లోకాల గురించి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటాం. అయితే ఈరోజు దేవుడు కలిగజేసిన ఆయన సృష్టి కార్యక్రమాల్లో, మరలా దేవుడు కలిగజేసిన ఆయన సృష్టి కార్యక్రమాల్లో 3 లోకాలు. ఎన్ని లోకాలండి? 3 లోకాలు. ఈ 3 లోకాల పరిస్థితులు, అక్కడున్న స్థితిగతులు మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం అది తెలుసుకోవాలి కంపల్సరిగా. ఎందుకంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఏదైనా దేశం వెళ్ళినప్పుడు, ఆ దేశం బాగుంటేనే, అక్కడ జీతాలు బాగుంటే, నాకు పని బాగుంటే వెళ్తాం. అక్కడ పని బాగోలేదనుకోండి, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మేము వెళ్తామండి. కోయిట్లోనండి బాగోదని అన్నారు, ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఖత్తర్లో చాలా బాగుందండి, వాళ్ళ జీతాలు ఉండొచ్చండి. ఖత్తర్లో జీతాలు బాగా ఇస్తున్నారంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏదైనా ఒక దేశం కానీ, ఒక పనికి కానీ, ఒక ఉద్యోగానికి కానీ, ఈవెన్ దేనికైనా మానవులుగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు మనం తెలుసుకున్నట్లయితే, అక్కడ పరిస్థితులు బాగుంటే అక్కడికి వెళ్తాం, పరిస్థితులు బాగోకపోతే అక్కడికి. ఇది మనసులో పెట్టుకోండి మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎంత గొప్ప ప్రేమమయ్యాడంటే, ఆయన కలిగజేసిన 3 లోకాలు, ముల్లోకాలు అంటారు, ఆయన కలిగజేసిన సృష్టిలో, ఈ సృష్టి కార్యక్రమాల్లో, ఆయన కలిగించిన వాటిలో ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రత్యేకత, అక్కడున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. మొట్టమొదటిగా దేవుడు కలిగజేసిన పరలోకం గురించి మనం ఆలోచిస్తే, ఏ లోకం అండి? పరలోకం. ఆ పరలోకం అనేది ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ప్రేమ ఎలా ఉంటుంది అని మనం ఈ 3 జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు కలిగజేసిన సృష్టిలో, సృష్టి అనగానే భూమి ఒకటే కాదండి, ఆయన కలిగజేసిన పరలోకం కానీ, పాతాళం కానీ, ఇవన్నీ ఎవరు కలిగజేసినాయి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. మనకు బైబిల్లోనండి రాయబడిన ఈ లేఖనాలను జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు 3 లోకాలు కనిపిస్తాయి. ఎన్ని అంటే చాలామంది 7 లోకాలు, 14 లోకాలు, 20 లోకాలు ఎన్నెన్నో అంటూ ఉంటారు కదండి. 7 లోకాలని పాటలు కూడా రాసేసారు. ఇలాగ చాలామంది ఎన్నో లోకాలని ఉంటారు. కానీ మన బైబిల్లో మన జాగ్రత్త చదివితే 3 లోకాలు మనకి బైబిల్లో చక్కగా రాయబడ్డాయి. ఆ 3 లోకాలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అని దేవుడి గ్రంథంలో రాసిపెట్టాడు. మనకెందుకు రాసిపెట్టాడంటే, భూలోకంలో బ్రతుకుతున్న జీవితం వేరు, బ్రతుకు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. కానీ ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయిన లోకాలు ఉన్నాయి, 2 లోకాలు, ఆ లోకాల పరిస్థితులు వేరు, గమనించాలి. గనుకనే భూమి మీద బ్రతుకుతున్న ఈ మనుషులు, ఈ మానవులు ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళబోయే లోకాల పరిస్థితులు తెలుసుకోవాలని దేవుడి గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం అండి. ఎంత గొప్ప దేవుడు చూసారా. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో, అక్కడున్న పరిస్థితులు ఏంటో ఇక్కడ తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడతారు కదండి. వాళ్ళని దిక్కున మా ప్రమాదం ఉందని జాగ్రత్త అని బోర్డు పెడతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? బోర్డు చూసి అమ్మో ఇక్కడ ప్రమాదం అంటని పక్కకండి సైడ్కి జాగ్రత్తగా వెళ్తాం. అదే బోర్డు లేదనుకోండి, వెళ్ళిపోపాటు
చాలా సందర్భాలు అడవులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పులులు తిరుగుతున్న జాగ్రత్త అనగానే చాలా జాగ్రత్తగా వెళ్తాడు. ఆ మధ్యలో ఎక్కడ ఆగరు. పులులు ఉన్న ఎలుగుబడిలో ఆగుతారండి. అక్కడ సరదాగా ఒకసారి ఫోటో తీసుకుందాం అనుకుంటారా? అస్సలు ఆగరు, చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంటారు. ప్రమాదం అని రాయబడితే మనం జాగ్రత్తగా ఉంటాం. దేవుడు కూడా భూమి మీద బ్రతుకునే మనుషులకి మరొక 2 లోకాలు ఉన్నాయి. ఆ లోకాల పరిస్థితి తెలుసుకుంటే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని ఇక్కడ తమ బ్రతుకులు మలుచుకుంటారని దేవుడి గ్రంథంలో రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా పరలోకం. దేవుడు కలిగి చేసిన లోకాల్లో మొదటిగా పరలోకం. అంటే దేవుడు ఉండే లోకమే పరలోకం. ఆయన ఇంకా ఉన్నతంగా కలిగి చేశాడంట. యేసుప్రభువు అంటారు, ఇదిగో నేను మీకు స్థలములు సిద్ధపరచు వెలుచున్నాను. ఇదిగో ఇంకా ఉన్నతంగా దేవుడు ఉన్నదే పరలోకం, కానీ ఇంకా ఉన్నతంగా మీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను. అంటే భూమి మీద బ్రతుకుచున్న వారికి పరలోకంలో ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలాలు. అక్కడ మీకు మంచి ఉన్నతమైన స్థితులు దేవుడు తన కుమారుని ద్వారా నిర్మించబోతున్నాడు. ఏండి ఈ పరలోకం గురించి దానియేలు గారి గ్రంథంలో చెబుతూ 2వ అధ్యాయం 8వ వచనంలో పరలోకం గురించి చెబుతూ అక్కడ పరలోకమందున్న దేవుడని యెహోవా అని ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 28వ వచనం. అయితే పరలోక, ఆ మాట నాకు కావాలి, పరలోకమందున్న దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఆ మాట కావాలి నాకు. దేవుడు ఒకడు పరలోకమందున్నాడు అంటే పరలోకంలో ఎవరు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో ఎవరున్నారంటున్నాడు? ఆ మాట మళ్ళీ చదువు. పరలోకమందున్న దేవుడొక్కడు, దేవుడు ఉన్నాడు. పరలోకంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనకేమవుతాడు అంటే, ఆ దేవుడు మనకేమవుతాడంటే మత్తయి సువార్త ఏమవుతాడో చూడండి. 8వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. 6:9 మత్తయి సువార్త. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయండి. ఆ మాట జాగ్రత్తగా, పరలోక మందున్న మా తండ్రి. ఇంతకేమన్నాడు? పరలోకమందున్న దేవుడు. పరలోకంలో ఉన్నారంట. ఆ దేవుడు భూమి మీద ఉన్న మనుషులకి ఏమవుతాడని ఉంటుంది ఇక్కడ? తండ్రి. ఏమవుతాడంటండి? పరలోకమందున్న తండ్రి. ఆ పరలోకములో ఉన్నతమైన లోకంలో ఉన్న ఆయన మహానుభావుడు భూలోకములో నీ మనుషులకి ఏమవుతాడంటే సంబంధం ఏంటంటే తండ్రి. ఆయన దేవుడే కాదు, దేవుడు అంటే హోదా. మీకు తెలుసండి దేవుడు అంటే ఎవరు? మీకు చిన్న ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదమ్మా. ముఖ్యమంత్రి గారు అంటే ఏంటనుకున్నారు మీరు? అది ఒక హోదా. ముఖ్యమంత్రి గారు కొడుకున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ముఖ్యమంత్రి గారండి అంటాడా? బయట ముఖ్యమంత్రి సీఎం గారు అంటాడు, కానీ ఇంటికి వచ్చేటడికి డాడీ అంటాడు. ఎవరు? వాళ్ళ అబ్బాయి కదండి. ఆయన హోదా ఏమో ముఖ్యమంత్రి, కానీ ఇంటిలో తండ్రి కుమారుడు. ఈ సృష్టి అంతటికి దేవుడండి. ఆయన ఒక ఉన్నతుడు, అంటే దేవుడు హోదా అన్నమాట. కానీ ఆయన మనుషులకి ఎవరంటే ఆయన తండ్రి. మనకున్న రిలేషన్షిప్ అంటే బంధత్వం ఏంటంటే దేవుడు కుమారుడు. అయితే ఈ పరలోకమందున్న ఈ తండ్రి దేవుడు, ఆయన ఉన్న లోకము ఎంత ఉన్నతమైనదిగా ఉన్నదంటే, ఎంత గొప్పగా ఉన్నదంటే అండి, మనం దీన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉండే లోకం ఏ లోకం అంట? దేవుడు ఉండే లోకం పరలోకం. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం. ఈ లోకంలో ఎలా ఉంటుంది, అక్కడున్న స్థితిగతులు ఎలా ఉంటాయి? ప్రకటన గ్రంథంలో గ్రంథకర్త అయిన యోహాను గారు తెలియజేస్తూ 7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను
దాహమైనను, సూర్యుడుండడు, ఏ వడగాలి ఉండదు. ఇక్కడ గమనించండి, పరలోకంలో ఏముండదంటండి. ఇక్కడ మీరు చాలాసార్లు చదివారు. ఇవి ఆకలి లేదు, దాహము, సూర్యుని ఎండ, వడగాలి. ఇప్పుడు వడగాలి కొట్టేస్తుంది, అందరు చనిపోతున్నారు చాలామంది వడగాలి కొట్టి. ఈ సావు దెబ్బలు, వడదెబ్బలు ఏముండవు. ఎక్కడ? పరలోకంలో. ఇంకా 21వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి నెక్స్ట్ మాట, అక్కడ మరణం లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. ఏండి అక్కడ ఏం లేదంటండి. చాలా ఉన్నతమైనదిగా, చాలా గొప్పగా. అంటే అక్కడ భూమి మీద ఏదైతే పరిస్థితులతో మనం బాధపడుతున్నామో పరలోకంలో ఆ పరిస్థితులు లేవు. గమనించాలి, భూమి మీద మనం ఏదైతే బాధలు పడుతున్నామో, ఏదైతే వేదనలు పడుతున్నామో, ఏదైతే ఆకలి, మరణాలు, రోగాలు, తెగుళ్ళు ఇవన్నీ పడుతున్నామో ఆ లోకంలో ఆ పరిస్థితులు ఏమీ లేవంటండి. ఏ లోకం? పరలోకం. ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉండే లోకము. ఇంకా ఎంత ఉన్నతంగా ఉంటుందంటేనండి, మనం చాలాసార్లు చదువుకుంటుంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 11వ వచనం, దాన్ని అందలి పరలోకం గురించి చెప్తూ, వెలుగు దగదగయా మెరుచు సూర్యకాంతం వంటి అమూల్యమైన రక్తమును పోలినది. ఆ పరలోక పట్టణం ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉండెను అని చెబుతూ ఇంకా ముందుకెళ్ళిపోతాం. 19వ వచనం 18, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కప్పబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణం ఎలా ఉందంటే అమ్మా, మట్టి లేదు, ఏం లేదు. పట్టణం అంతా ఎలా ఉంది? శుద్ధ సువర్ణం, అంటే స్వచ్ఛమైన బంగారంతో. అంటే నువ్వు పరలోకం మీద ఎక్కడ నడవాలి? ఎక్కడ నడవాలి తెలుసండి? బంగారం కింద నుంచి మీరు బంగారం మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ బంగారం ఎత్తి మీద ఎట్టుకుంటాం, మెళ్ళ వేసుకుంటాం, సబ్బులు కట్టుకుంటాం. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలంట. అబ్బా, ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి పట్టణం గురించి. ఆ పట్టణం గురించి అంత ఉన్నతంగా వివరిస్తున్నాడు చూడండి. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారం పునాదులు అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి ఉన్నది. 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యాలు. నీ ముత్యాలు, వజ్రాలు మీరు ఎప్పుడైనా చూసారండి? పట్టుకున్నారు ఎప్పుడన్నా? అండి ఎవరైనా వజ్రం పట్టుకున్నారా? పట్టుకోలేదా? అక్కడైతే మీరండి అసలే మీకు ఎలా పట్టుకోవచ్చు, అలా ఆడుకోవాలంటే ఎన్నో మొత్తం శుద్ధ సువర్ణము, ముత్యాలు, డైమండ్ ఎన్ని ఉన్నాయో అక్కడ చూడండి. ఎన్ని తల్లి? ఒక్కొక్క గుమ్మము ఒక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజీవి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో 23వ వచనం, ఆ పట్టణములో ప్రకాశించే సూర్యుడైన చంద్రుడైన అక్కర్లేదు. ఇంకా వివరించుకుంటూ వెళ్తానండి బాబు. ఈ పరలోకం గురించి అండి బాబు ఎంత ఉన్నతంగా చెప్పాడండి దేవుడు. ఎవరికిది? ఎవరు చెప్తున్నాడు? ఆయనకా? అవును, ఎవరికి చెప్తున్నాడు? తన పిల్లలకి. పరలోకమందున్న దేవుడు, నా పిల్లలారా మీ కొరకు నేను సిద్ధపరుచుతున్న లోకం శుద్ధ సువర్ణ రాజవీధులు, బంగారపు ముత్యములు, డైమండ్స్, ఎంతో వెలగల పట్టణము అని తన పిల్లలకి ఆ పట్టణం యొక్క ఖ్యాతి, ప్రఖ్యాతి, గొప్పతనం, శ్రేష్టత, ఉన్నతమని చెప్తున్నాడు. ఇదిగో ఇలా ఉంటుంది పరలోకం. పరలోకం ఎలా ఉంటుంది? ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది తెలిసిండి అక్కడ? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇంకా ఎలా ఉంటుంది తెలుసు అక్కడ పరిస్థితులు? యెషయా గ్రంథము త్వరగా తీయండి, ఎక్కువ రెఫరెన్స్ ఉంటాయి, తీయండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజగు
ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. చూడండి ఇక్కడ, అక్కడి నుంచి నాకు కావాలి. అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను. దేవుడు పరలోకముల అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట. పరలోకముల అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉంటే, 2వ వచనం, అందుకు పైగా, ఆయనకు పైగా శరాపులు అంటే దేవదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతోనూ తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఆ శరపులు దేవదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి ఆ మాట అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించండి. ఎలా ఉందండి అక్కడ వాతావరణం? అక్కడ ఎలా ఉంది వాతావరణం? బంగారం తేనండి, వెండి, డైమండ్స్ అని అన్నారు. ఓకే, వెరీ గుడ్. అక్కడ పరలోకంలో సింహాసనం ముందు ఆసీనుడై ఉండి దేవుడు కూర్చుంటే, 24 పెద్దలు అంటే దేవదూతల్లో పెద్దలు కూర్చుంటే, కోటాను కోట దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో మొఖాలు కప్పుకుంటూ, కాళ్ళు కప్పుకుంటూ ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే గాన ప్రతి గానములు. అంటే ఏం చేస్తున్నాయి అన్నమాట? అక్కడ స్తుతిస్తున్నాయి, పాటలు పాడుతున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి. అప్పుడు ఏమైందో చూడండి ఒకసారి, 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు. ఏంటి పాటలు పాడుతుంటే, గాన ప్రతిగానం చేస్తుంటే ఆ పరలోకప్పుడు ఏంటంటే ఏ గుమ్మలు అంటండి, గడప కమ్ములంట అదురుతున్నాయి అంటండి. ఏంటి ఆ గాన ప్రతిగానములతో స్తుతిస్తుంటే పరలోకపు గడప కమ్ములు ఏం చేస్తున్నాయంట? కదులుచున్నవి. కదులుచు. ప్రకటన గ్రంథం ఇంకేం చేస్తున్నారు తెలుసా? 5వ అధ్యాయం ఇంకేం చేస్తున్నారు చూడండి. అలా గాన ప్రతిగానములు చేస్తూ 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం నుండి, పైన నేను చూడగా దేవుని సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడను. వారు లెక్క కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారండి? కోటాను కోట్ల దేవదూతలు. ఆ పరలోకమని తండ్రి సింహాసనుడై ఉంటే అక్కడ స్తుతిస్తూ ఇంకేం చేస్తుందో తెలుసండి? ఏం చేస్తుందో తెలుసా? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇంకా 13వ వచనము కూడా, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగునుగా. కానీ గాన ప్రతిగానములతో పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నది ఎక్కడ? మీకు ఒక అవగాహన వచ్చేయాలి ఇప్పుడు. పరలోకం, అందులో ఉన్న పరిస్థితులు. క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఏమిస్తారు? పరలోకం, అందులో ఉన్న పరిస్థితులు ఏమిటి అంటే ఏం చెప్తారమ్మా? అమ్మ ఏం చెప్తారు? పరలోకం తెలీదా? ఇప్పుడు దాకా చెప్పాను. పరలోకంలో దేవుడు ఉన్నాడు అండి. ధవళ సింహాసనం మీద ఉన్నతమైన సింహాసనుడై ఉన్నాడు. ఆ పరలోకములు ఉంటే కోటాను కోట్ల దేవదూతలు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి గానప్రతి. ఆ పరలోకం మట్టితో రాయితో కాదు, శుద్ధ సువర్ణమైన బంగారము వీధులు, చాలా ఉన్నతమైనది అని మనం ఆన్సరిస్తాం కదండి. అంటే పరలోకం అనే దానికి ఇంకా వివరించాలంటే ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నతమైనది అన్నమాట. ఇంకా రిఫరెన్స్లు అని చెబితే మన టైం ఇక్కడ అయిపోద్ది. ఇంకా నేను 2 చెప్పాలి. ఇంకా అంటే చాలా ఉన్నతమైనది, గొప్పది పరలోకం. ఓకేనండి. అయితే మరొక లోకాన్ని కూడా దేవుడు చేశాడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, సామెతలు 8:31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి అని ఉంటుంది. ఆయన కలుగు చేసిన అంటే ఆ మాట ఒకటి సరిపోద్ది నాకు. ఆయన కలుగు చేసిన పరలోకం, ఆయన కలుగు చేసాడు ఎంత ఉన్నతముగా. ఇంకా పని చేస్తున్నాడు అంటే ఇంకా డిజైన్ చేస్తున్నాడు పరలోకాన్ని. అయిపోలేదమ్మా,
పరలోకపు డిజైన్ అయిపోలే, ఇంకా చేస్తానే ఉన్నాడంట. యేసు ప్రభు వచ్చేంత వరకు దాని డిజైన్ మరి భూలోకంలో మరి కొత్త రోజు రోజుకి డిజైన్స్ పెరిగిపోతున్నాయి కదా. అంతకంటే ఉన్నతంగా ఉండాలి. అంత ఉన్నతంగా పరలోకాన్ని దేవుడు సిద్ధపరుచుచున్నాడు. ఎవరికి? తన పిల్లలైన వారికి. ఓకే, ఇప్పుడు మరొక లోకం, అది పాతాళం. ఏంటండి అది? పాతాళం. రెండో లోకం ఏంటో తెలుసా? ఇది ఎవరికి? ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడున్న పరిస్థితులు ఏంటి? మరి ఇది కూడా తెలుసుకోవాలి కదా అమ్మా. రెండో లోకం ఏంటి తెలుసా? పాతాళం. ఏ లోకం? పాతాళం. ఇక్కడ ఎవరుంటారు? ఇక్కడున్న పరిస్థితులు ఏంటి? ఇక్కడున్న మరి వాతావరణం ఏంటి మనం తెలుసుకోవాలి. ఎందుకని? తర్వాత చెప్తాను ఎందుకని మనం తెలుసుకోవాలో చెప్తుంది అని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఈ పాతాళం గురించి మనం ఆలోచిస్తే ఏంటి, కీర్తనల గ్రంథము ఏంటి అసలు పాతాళం ఉన్న పరిస్థితి అని చూస్తే, ఎవరు వెళ్ళిపోతారు ఆ పాతాళం, ఎవరుంటారు అక్కడ పాతాళం అని చూస్తే 9వ అధ్యాయము 17వ వచనం కీర్తనలు, దుష్టులను దేవుని మరుచు జనులందరూ, చూడండి మరలా చదవండి మాట, దుష్టులు దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఎవరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ? దుష్టులు అనేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. విచిత్రం ఏంటంటే, పాతాళం అనేది ఇప్పుడున్న పాతాళం అండి, అక్కడ నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. కానీ ఒక చోట్లో లేరు, అంటే ఒకే ప్లేస్లో లేరు. మేము చాలా సందర్భాలు చెప్తాం. ధనవంతుడు లాజరు వెళ్ళిందేమో పాతాళమే. నీతిమంతులైనా అనీతిమంతులైనా వెళ్ళేది పాతాళమే. కానీ నీతిమంతులేమో ఆ పాతాళంలో నెమ్మది కలిగిన చోట్లో ఉంటారు. పాతాళం అంతా దుష్టులే కదండి. అందుకే అంటది, పాతాళము వశము కాకుండా తన్ను తాను కాపాడుకుని గలవాడేవాడు. కీర్తనలు 89లో ఉంటుంది కదా. పాతాళం వశము కాకుండా అంటే భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరూ, కీర్తనల గ్రంథము 89:48, మరణమును చూడక బ్రతుకు నరుడవుడు. నెక్స్ట్ మాట, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడలేడు. అంటే భూమి మీద చచ్చిపోయే వాళ్ళు కంపల్సరిగా పాతాళం వెళ్ళిపోవాలి, నీతిమంతులైనా. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడ 2 స్థలాలు ఉన్నాయి, నెమ్మది గల స్థలము, వేదనకరమైన స్థలము. అంటే ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, పాతాళం అనేది మృతులుండే లోకం. ఎవరుండే లోకం అంటే చనిపోయిన వారు వెళ్ళిపోయే ఆత్మలు, చనిపోయిన వారు వెళ్ళే చోటు. అంటే ఆత్మలే కదా, చనిపోయిన వారు ఎవరు వెళ్తారు? శరీరాలు వెళ్ళాలి కదండి, ఆత్మలు వెళ్తాయి. అంటే ఆత్మల లోకం. ఏ లోకం? ఆత్మల లోకం. ఒకసారి ఈ పాతాళాన్ని నీతిమంతులను పక్కకు పెట్టి, ఎందుకంటే నీతిమంతులు పరలోకానికి వెళ్ళిపోతారు వీళ్ళు. అసలు ఈ పాతాళములో అనీతిమంతులు అనే ఒక గురించి ఇక్కడ చెబుతూ, దుష్టులను దేవుని మరిచి జనులందరూ, ఇక్కడ పాతాళంలో దేని గురించి చెప్తుంది అనుకుంటున్నారు మీరు? వేదనకర స్థలానికి వెళ్ళే వారి గురించి చెప్తున్నారు. పాతాళంలో వేదనకరమైన స్థలానికి ఎవరు వెళ్తారు? అందరూ వెళ్తారా? అందరు కాదు. దుష్టులను దేవుని మరుచు జనులు సరిపోదు. ఇంతకు ఇక్కడ ఎలా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఈ పాతాళం అని మనం చాలాసార్లు చదువుకుంటాం కదా, వింటున్నాం కదా. ఈ పాతాళంలో ఈ వేదనకరమైన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడున్న ఏంటి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూస్తేనండి, దేవుడండి ఈ పాతాళం, ఇందులో ఉన్న ఆత్మలు, వాళ్ళకున్న స్థితిగతులు, అక్కడున్న వాతావరణం, పరిస్థితులు అన్నీ కూడా ఈ గ్రంథంలో రాసిపెట్టాడు. పరలోకం గురించి రాశాడు, అందులో ఉన్న పరిస్థితులు రాశాడు, అక్కడున్న వాతావరణం పరిస్థితులు రాశాడు, అక్కడున్న స్థితిగతుల గురించి రాసేసాడు. అలాగే ఆయన కలిగి చేసిన ఈ పాతాళం గురించి కూడా, అక్కడున్న పరిస్థితుల గురించి కూడా
ఆయన రాసి పెట్టాడు. ఇంతకు ఇక్కడ ఎవరు వెళ్ళిపోతున్నారా అంటే దుష్టులను. ఇందాక పరలోకంలో చూసాం, అక్కడ ఎలా ఉంది వాతావరణం? దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగాలు చేస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తుందో తెలిసింది? ఒక్కసారి చూడండి, కీర్తన గ్రంథం 6వ అధ్యాయము. అక్కడేమో పరలోకంలో ఆ పరిస్థితి వేరు, ఆనందకరమైన పరిస్థితి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏంటి అక్కడ? థ్యాంక్స్ దేవా, నన్ను పాతాళంలో వేదనకరమైన స్థలాన్ని దోషేసామంటారా? ఎవరిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే ఎవరికి కూడా అక్కడికి వెళ్ళిపోయామని సంతోషం ఉండదు. అక్కడికి వెళ్ళిపోయామని ఎలా ఉంటుంది తెలుసా? బాధ. ఏముంటుందండి అక్కడ? ఆ పాతాళంలోనికి, ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయిన వారికి బాధ బాధ బాధ. అక్కడ ఎప్పుడు ఏడుపు. చూడండి, ఆ మాట కూడా త్వరగా చూసుకుందాం ఒకసారి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం, 14వ అధ్యాయము. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాతావరణం అంటే స్థితిగతుల గురించి చెప్తే అక్కడ ఏమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కానీ అక్కడ పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లునుగా కానీ గాన ప్రతిగానములు చేస్తుంటే ఇక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి చూడండి. 14వ అధ్యాయం 10-11 వచనాలు ప్రకటన. ఏమిని కలపకుండా ఉగ్రత పాత్ర పోయబడిన దేవుని కోపమును మద్యమును వారు త్రాగును. అమ్మా గొర్రె పిల్ల ఎదుటను బడుదురు. 11వ వచనం చూస్తున్నారు చూడండి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చెయ్యని వారు దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల. చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకుని నెక్స్ట్ మాట. వాడును రాత్రిం బగళ్ళు, రాత్రిం బగళ్ళు నెమ్మది లేదు. ఏం లేదు అక్కడ? నెమ్మది లేదండి. పరలోకంలో నెమ్మదే నెమ్మది, సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం అండి, ఎంతో ఉల్లాసం. కానివ్వండి అక్కడ ఏం లేదు తెలుసండి? పాతాళంలో వేదనకరమైన స్థలం, అక్కడ నెమ్మది లేదా లోకంలో. అక్కడ బాధ 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 అంటున్నాడు. బాధ సంబంధమైన పొగ లేగుతుంది. బాధండి బాధండి. ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనం. అక్కడ ఇంకెంత పరిస్థితి భయంకరంగా ఉంటుందో చూడండి. అక్కడ ఏడుపు. పండ్లు కొరుతామంటే యాపిల్ పండ్లు ద్రాక్ష పండ్లు కొరుకుతాం కాదండి. పండ్లు కొరుతామంటే ఏ పండ్లు అనుకున్నారు? 32 పళ్ళు. ద్రాక్ష పళ్ళు, యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు కాదు. ఏ పండ్లు? 32 పళ్ళు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. 25వ వచనం. అక్కడే 13వ అధ్యాయం 25వ అధ్యాయం 30వ వచనం. 25-30 మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. వెలుపట ఆ చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. అమ్మో అక్కడ నెమ్మది లేదు. నెక్స్ట్ ఏడుపు పండ్లు కొరకటము. నెమ్మది లేదు, ఏడుపు పండ్లు కొరకటం. బాధ ఏంటండి? బాధ బాధ బాధ. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని వల్లరా అక్కడున్న పరిస్థితులండి చాలా కఠోరమైనవి. ఎంత కఠోరమైనవి అంటే మనకు బాగా తెలుసు. భూమి మీద బాటల నీళ్ళు, జ్యూసులు, డ్రింకులు,
కావలసినవి తాగేసి తాగేసి పొట్ట నిండిపోయింది, ఇప్పుడు నీళ్ళు తాగండి, జ్యూసులు తాగండి. ఇప్పుడు వేసవికాలం కదా, రోజు వచ్చేస్తున్నాయి మెసేజ్లు, ఇది మన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. టోపీ పెట్టుకోండి, కలజోటు పెట్టుకోండి, నీళ్ళు తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, ఓ తెగ చెప్పేస్తున్నారు. ఎవరు? గవర్నమెంట్ వారు ఏంటి. ఆ వేదనకరమైన స్థలానికి వెళ్తే మనం ఎన్నోసార్లు చదువుకున్న నీటి చుక్క కూడా దొరకదు. లోకాసు వార్త తెలుసు కదా మనకి. లోకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనములో లోకాసు, అప్పుడు ఆ పాతాళములో వేదనకరమైన స్థలంలో బాధపడుచు, అయ్యో కనులెత్తి ఆ పాతాళములో ఉన్న నెమ్మది గల స్థలంలో కనులెత్తి చూచి అబ్రహామును అతని రమ్మును ఆనుకున్న లాజరును చూచి, తండ్రి తండ్రి అబ్రహమా, నా యందు కనికరపడి తన వ్రేలి కొన, బాటిల్ కాదు, బాటిల్ అడతలేదు, తన వ్రేలి కొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. అమ్మో, ఎంత భయంకరమైన పరిస్థితి అండి అక్కడ. ఆ లోకం ఎంత కఠినమైనది చూడండి. జాలి లేని లోకం, నెమ్మది లేని లోకం, పండ్లు కొరకటం, ఏడవటం, నెమ్మది లేదు, ఒకళ్ళ బాధ ఒకళ్ళు పట్టించుకోవడం లేదు. ఇక్కడైతే నాకు బాగోలేదు అనుకోండి, అమ్మ నాకు ఇలా బాగోలేదమ్మా, అమ్మ ఇలా బాగోలేదు, అది డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటారు. అక్కడ అక్కడ ఒకళ్ళ బాధ ఒకళ్ళు చెప్పుకుంటారు, లేక అందరికి బాధ ఇంకెవరు చెప్పుకుంటాం. అమ్మా నీకు పనిపోటు వస్తుంది, నాకు పనిపోటు వస్తుంది అనుకోండి, నీకు నేను చెప్పుకుంటా నాకు పనిపోటుంది అని. ఇద్దరికి పనిపోటు వస్తే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నాకు పనిపోటు వస్తుంది తెలుసా నీకంటే, నాకు అదే బాధ. ఏంటి ఒకటే బాధ అందరికి ఉంటే ఎవరు కావాలి చెప్పుకుంటారు. ఇక్కడ ఈ వేదనకరమైన స్థలములో బాధ 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 బాధ, వేదన వేదన, దుఃఖం దుఃఖం, ఏడుపు ఏడుపు, నెమ్మది లేదు. ఏంటి అక్కడ ఇంకెలా ఉంటుందో తెలుసండి విచిత్రంగాను. అక్కడ కృతజ్ఞతాస్తుతులు లేవు. అంటే దేవుని స్తుతిస్తారు, అక్కడ స్తుతించారు. ఇంకా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తేనండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, ఈ పాతాళానికి ఓ లక్షల లక్షలు వేల వేల మంది పడిపోతున్నారు, దాంట్లో దారిపోతున్నారంటండి. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అప్పారం పెద్ద నోరు తెరుస్తుందంటండి. అంటే ఎవరి కోసం పెద్ద నోరు తెరుస్తుంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఎవరి కోసమే తెలిసిండి? యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. ఎవరి కోసం పెద్ద నోరు తెరిచి, అపరిమితముగా పెద్ద నోరు తెరిచి ఆశ చూస్తుందో తెలుసా? 24:19, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు ఎగసిపోయినట్లు. చూడండి, ఆ మాట నాకు కావాలి. పాతాళము పాతాళము పాపము చేసిన వారిని, అమ్మా అర్థమైందా మీకు? పాతాళము పాపము చేసిన వారిని అంటే పాపాత్ములు యుద్ధాల్లో కానీ, భూకంపాల్లో కానీ, ప్రమాదాల్లో, ఈ తెగుళ్ళ చేత, ఈ కరోనాల చేత లక్షల లక్షల మంది చచ్చిపోతున్నారు కదా. ఒక్కొక్క బఠానీ అయితే వేసుకోవచ్చు, ఒకసారి 10 బఠానీలు తినాలంటే ఒక్కో ద్రాక్ష పండు అయితే మెల్లగా వేసుకుంటాం, ఒకసారి 10 తినాలంటే అప్పుడు ఏం చేస్తాం మనం? నోరు పెద్ద చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళేవాడి పాతాళంలో, ఈ వేదనకరమైన స్థలానికి వెళ్ళేవాళ్ళు ఎవరున్నారు? ఎలా ఉన్నారు? ఓ గుట్టలు గుట్టలు ఉన్నారు. అందుకే పాతాళం అంట పెద్ద నోరు చేసుకుని చూస్తుందంటండి. రండిరా అని, రండిరా రండి. పాతాళానికంటండి తృప్తి లేదంట, తెలుసా మీకు? రండి, ఎంతమంది వస్తారు రండి. మనకు ప్రసంగిలు అనుకుంటాం, అసలు తృప్తి లేదు ఎవరికి. అందుకని పెద్ద నోరు చేసి చూస్తుందండి. రండి రండి. భూలోకములో పాపము చేసిన వారందరినీ పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, మింగేస్తుంది అందరిని. అక్కడున్న పరిస్థితులు చూసారా? వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో నీతి మధ్యలో పక్కెట్టాను, పాతాళంలో ఉన్నారు, కానీ వాళ్ళు నెమ్మది పొందుతున్నారు, అందుకని పక్కకు పెట్టాను నేను. పాతాళం చాలా కఠినమైన లోకం, చాలా బాధకరమైన లోకం,
చాలా వేదనకరమైన లోకం. అక్కడ కన్నీళ్ళు రావేమో, ఒకవేళ తాగేస్తారు. కన్నీళ్ళు వస్తే ఏం చేస్తారమ్మా? ఏ నీళ్ళు లేకపోతే కన్నీళ్ళని తాగుతుంటారు. అక్కడ కన్నీళ్ళు కూడా ఉండవు. అక్కడ ఏడుపు. మరి ఏడుపు అన్నట్టు నీళ్ళు రావాలి కదండి. అంటే నీళ్ళు లేని ఏడిపేము. నీళ్ళు లేని కూడా ఏడుపుతుందమ్మా. కళ్ళు అంటే నీళ్ళు లేని ఏడుపు ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? కళ్ళు అంటే నీళ్ళు లేని ఏడుపు ఉంటుందమ్మా. ఉంటాయి. ఎప్పుడు ఉంటుంది చెప్పమంటారా? ఎప్పుడు ఉంటుంది చెప్పగలరా ఎవరన్నా? మనం ఏడ్చిన తర్వాత ఇంకా నీళ్ళు రావు. మనం ఎక్కువగా ఏడుస్తాం కదా, ఇంకా నీళ్ళు రావండి. అక్కడ కళ్ళంట నీళ్లు రాని భయంకరమైన ఏడుపు ఏడుపు ఏడుపు, అయ్యో అయ్యో అని కేకలు, అరుపులు, పళ్ళు కొరుకుతున్నారు. నెమ్మది లేని భయంకరమైన ప్రదేశం, చాలా వేదనకరమైన ప్రదేశం. ప్రేతాలు ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ అరుపులు ఏడుస్తున్నారంటే. ఒకసారి ఈ పాతాళం గురించి మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 14:9. యెషయా గ్రంథము 14:9. నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలు రేపుతుందంట. అంటే ప్రేతాత్మలు అక్కడ ఉన్నారే, బాధపడుతున్నవారంటే. ఎవడైనా ఒకడు వెళ్ళి పడ్డాడనుకో దాంట్లోండి, ఒరే నువ్వు వచ్చేసేవారా, ఎంత పొరపాటు చేసావురా, భూమి మీద ప్రార్థనకి వెళ్ళదా నువ్వు, అమ్మా ప్రార్థనకి వెళ్ళదా, ఇక్కడికి వచ్చేసేవేంటారా నాయన అని అక్కడున్న ప్రేతలు ఏం చేస్తుందంటండి. అయ్యోయ్యో, ప్రార్థనకి వెళ్ళకుండా, వాక్యం వినకుండా, మారు మనసు పొందకుండా వచ్చేసావా, అయ్యో మేము పడుతున్నాంరా, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ నువ్వు కూడా వచ్చేసావారా నాయన అని అంటండి. అక్కడున్న ప్రేతలు రేపుతుందంట పాతాళం. అమ్మో, గమనించారు మీరు? భూమి మీద మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. భూమి మీద మనం నచ్చితే వస్తున్నాం ప్రార్థనకి, మన ఖాళీ ఉంటే వస్తున్నాం ప్రార్థనకి. అక్కడ ఎలాగుందో తెలుసా? ఒకవేళ పాపములో ఉండి చచ్చిపోతే అక్కడ చొక్క నీళ్ళు కూడా ఎవరు ఆదుకునేవాళ్ళు లేడు, ఆదరించేవాళ్ళు లేరు, మన మరినేవాళ్ళు కూడా లేరు. చాలా కఠినమైన ఘోరమైన లోకం పాతాళ లోకం. ఇంకా దీని గురించి చాలా మాటలు ఉన్నాయి, ఇక్కడతో ఇది ఆపుతున్నా. ఇప్పుడు భూలోకం. ఏ లోకం? ఇప్పుడు ఈ 2 లోకాలు ఎందుకు చెప్పింది తెలుసండి? ఈ 2 లోకాలు, పరలోకం, పాతాళం. ఈ 2 లోకాలు మనకి ఎందుకు లేండి అనుకుంటున్నారా? భూలోకములో ఉన్న బ్రతుకుచున్న మనుషులు ఈ 2 లోకాల్లో ఏదో ఒక లోకానికి వెళ్ళాలి. మీరు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? అక్కడ ఆప్షన్ ఇచ్చారు ఏంటి, మీరు ఏ లోకం వెళ్ళాలనుకుంటున్నారని ఒక ప్రశ్న వేసి కింద భూలోకం, పాతాళలోకం, పరలోకం ఇచ్చాడు. ఏ లోకం పెట్టుకుంటారు మీరు? టిక్కు. మీరు ఏ లోకం వెళ్ళాలనుకుంటున్నారు? క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఏంటి? భూలోకమా, పాతాళ లోకమా, పరలోకమా? ఏబిసి. ఏది? ఏ అంటే భూలోకం, బి అంటే పాతాళం, సి అంటే పరలోకం. ఏ లోకం వెళ్తారమ్మా? పరలోకమే. పరలోకమే, అందరు పరలోకమే. కానీ ఇక్కడ టిక్కి పెట్టేసుకుంటే మార్కులు వస్తాయి, కానీ ఆ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం అండి ఈ భూలోకములో మనం బ్రతికిన బట్టే పరలోకము. కానీ ఇప్పుడు ఈ 2 లోకాల గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఈ భూమి మీద బ్రతుకుచున్న వాళ్ళు కంపల్సరిగా ఈ 2 లోకాలలో ఏదో ఒక లోకానికి కంపల్సరిగా వెళ్ళాలి. అంటే నేను మళ్ళా నెమ్మది గల స్థలం పక్కెట్టేసాను. అది ఎలాగో నీతిమంతుల పరలోకం వెళ్ళే లోకమే కనుక, భూమి మీద బ్రతికే చిన్న బిడ్డలేంటి, పెద్దోళ్ళేంటి, ముసలోళ్ళేంటి, ధనవంతులేంటి, దరిద్రులేంటి, గొప్పవాళ్ళేంటి, ఐశ్వర్యవంతులు, చదువుకున్న వాళ్ళేంటి, చదువు లేని వాళ్ళేంటి,
ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద బ్రతికే వాళ్ళు కంపల్సరిగా ఏదో ఒక లోకానికి వెళ్ళాలి. అందుకే మీకు మొదటగా చెప్పాను, పలానా దేశం బాగుందంటే మీరేం చేస్తారు, బాగోలేదంటే నాకొద్దు. అక్కడ తిండి ఎట్టరండి, మంచినీళ్ళు ఇవ్వరండి, కానీ జీతం ఎక్కువ ఇస్తారండి, వెళ్తారా? అమ్మా తిండి ఎట్టరు, ఏమి ఇవ్వరు, జీతం మాత్రం ఏం చేసుకుంటా, తిండే కదా ముందు, తిండి నీళ్ళు బట్టలు ఇవే కదండి, ఉంటే తర్వాత పని చేసుకోవచ్చు. ఇవి లేకుండా మనం ఏం పని చేయగలం? ఈ రెండు లోకాల పరిస్థితులు ఉనికి మనం చూసాం. ఇది భలే ఉందలే, భలే ఉంది, అయ్యో ఇది చాలా బాధగా ఉంది అనుకుంటున్నాం. కానీ ఆ నెమ్మది కలిసి చోటుకి వెళ్ళాలన్నా, అదే పరలోకం, ఆ ఉన్నతమైన లోకం వెళ్ళాలన్నా, ఈ భయంకరమైన వేదన లోకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరయ్యా అంటే భూలోకంలో బ్రతుకుతున్న వాళ్ళే. ఈ భూలోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలా విభిన్నంగా ఉంటుందండి. చూడండి, అదేమో పరలోకమేమో ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం, నెమ్మదే నెమ్మది. ఇదేమో వేదనే వేదన, బాధే బాధ, దుఃఖమే దుఃఖం, ఏడుపే ఏడుపు, పండ్లు కొరవటమే కొరవటం, నెమ్మది లేదో లేదు. అక్కడ నెమ్మదే నెమ్మది, సంతోషమే సంతోషం. ఇప్పుడు భూలోకం ఎలా ఉందో చెప్పమంటారా? దాని గురించి కూడా కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇది మరి విచిత్రమండి ఈ లోకం. భూలోకంలో బ్రతుకుతున్నాం మనం. ఈ భూలోకంలో ఉన్న ఈ పరిస్థితులు, ఇక్కడ ఇక్కడ ఉన్న ఉనికి, ఇక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసండి? ఇక్కడ చాలా విచిత్రంగా ఉన్నాయండి. ఇక్కడ రెండు ఉంటాయి. ఈ భూలోకంలో అన్నీ కలిపేసి ఉంటాయి. ఇక్కడ ఏది, ఇక్కడే సంతోషం ఉంటుంది, ఇక్కడే ఏడుపు, ఇక్కడే నెమ్మది, ఇక్కడే దుఃఖము. అందుకని ఆయన్ని చూద్దాం ఒకసారి. భూలోకం ఎలా ఉన్నది, ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ ఎలా ఉన్నదంటేనండి, ఈ భూలోకం ఎలా ఉందంటే ఒకసారి చూద్దాం. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు. ఎందుకు భూలోకం చెడిపోయింది? ఒక ప్రశ్న అడగండి, మీకు ప్రశ్న. ఎందుకు భూలోకం చెడిపోయింది? ఎందుకు భూలోకంలో ఈ కార్యక్రమాలు, భయంకరమైన కార్యక్రమాలు, ఈ దుర్మార్గపు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో దానికి సమాధానం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, అందుచేత కింద 2వ లైను 2, భూమి సముద్రమా మీకు, భూమి సముద్రమా, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ తెలుసా? వాడు పరలోకములో దేవదూతలతో యుద్ధం చేసి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడ్డాడు కనుక పడ్డావాడు పడ్డట్టు ఉన్నాడా? చాలామంది పెద్దలు సామెత చెప్తారు, చెడిపోయిన కోతంట. ఎంత మంచి మాట అంటే, చెడిపోయినోడు చెడిపోయినట్టు పక్కకు పోడన్నమాట. వీడు ఎలాగో చెడిపోయాడు, ఎవరో అపవాది పరలోకంలో తోసిపోయబడ్డాడు. పోయినోడు పోవచ్చు కదా. అబ్బే, మనమేం చేసామండి? మనకేమైనా గొడవ జరిగిందా? మనం వాడితో దెబ్బలాడేమా? ఆడు మనల్ని వచ్చి ప్రార్థనకి వెళ్ళినాడు, మనల వాక్యమే ఉన్నాడు, మనల పరలోకం వెళ్ళినాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆడి గురించి, ఆడి చేస్తున్న కార్యక్రమాల గురించి, ఈ మనుషుల్ని ఎలా పాడు చేస్తున్నారు అన్నీ కూడా ఈ గ్రంథములో ఆయన రాసి పెట్టాడండి. ఎందుకయ్యా భూలోకం చెడిపోయిందంటే వాడు భూలోకంలో పడి ఈ మనుషులందరినీ ఏం చేస్తున్నా తెలుసా? పాడు చేస్తున్నాడు. ఇంతకీ ఈ భూలోకంలో ఏమున్నాయి అంటే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, ఈ భూలోకంలో ఎలా ఉందో, ఎందుకు చెడిపోయింది, ఎలా ఉంది పరిస్థితులు, ఇక్కడ ఉనికి ఎలా ఉందని మనం చూస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా, అందరూ ఒక జాగ్రత్త తీసి చదవాలి నీట్గా. సమస్తమైన జనములు కోపోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయి భూరాజులు. నెక్స్ట్ మాట చెప్తున్నాను చూడండి. భూలోకమందలి వర్తకులు దాని సుఖ
భోగములు. భూలోకంలో ఏమైనా తెలుసండి? సుఖం ఉంది, భోగాలు, సుఖభోగాలు అన్నారు అంతే. అంతేనా? అదే ఉందనుకుంటారా? ఇంకేముందో తెలుసు అక్కడ? అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రము బయలుదేరను, మనుష్యులు ఒకనిని ఒకడు చంపుకునేటట్లు భూలోకములో సమాధులు. అక్కడ ఏమంది చదివాము? సుఖభోగములు. ఏంటంటండి అమ్మా, నా మాట మీకు అర్థమవుతుందా? భూలోకంలో ఉన్న పరిస్థితులు చెప్తున్నాను, పరలోక పరిస్థితులు చెప్పా, పాతాళ యొక్క పరిస్థితులు చెప్పాను. భూలోకంలో ఎలా ఉందో తెలుసా? చంపుకోవడాలు, పొడు చేసుకోవడాలు, నెమ్మది లేదు, శాంతి లేదు. ఒక పక్కనేమో సుఖభోగములు, ఇక్కడేమో మనం ఒక కోడి ఫ్యామిలీ అంతా ఒక మొక్క వేసుకుని తింటాం. అలాగే గల్ఫ్ కంట్రీలో ఒక్కొక్కడే ఒక మేక తినేస్తున్నాడు, కోడి తినేస్తున్నాడు. ఇక్కడ ఒక కోడి ఈ ఫ్యామిలీ అంతా తింటున్నాం మనం, అక్కడ ఒక్కొక్కటి తినేస్తున్నాడు. మేకల గొర్రెలు ఒక్కొక్కడు మొత్తం లాగించేస్తున్నారు. సరే, ఒక పక్కనేమో తిండి లేని పరిస్థితులు, కరువు కాటకాలు, ఒక పక్కనేమో వాళ్ళ కార్లు, పెద్ద పెద్ద కార్లు. ఒక కారు మన తోకలపూడిలో మొత్తం అన్ని బిల్డింగ్లు కట్టేయచ్చు. ఒక కారు అక్కడికి ఉన్న వాళ్ళ కార్లు, ఒక్క కారుతో మన తోకలపూడి మన పేటలో ఉన్న మొత్తం అందరికీ బిల్డింగ్లు వచ్చేస్తాయి. అంత ఖరీదు కార్లు. ఇక్కడ సరిగిలిలో అండి ఎంత భయంకరమైన. అక్కడ కారులో వేసి, షాపింగ్ మాల్లో వేసి, ఇంట్లో వేసి, అస్సలు ఎంత భయంకరమైన ఎండైనా ఎండ తగలదాలకే. ఎక్కడ మోకాలు మాడిపోయి, చెమటంతా కారిపోయి, జిడ్డట్టేసి, ఎంత భయంకరం. సుఖ భోగాలు, ఒక పక్కన భయంకరమైన వేడిలు, బాధలు. అండి ఈ భూలోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక పక్కనేమో సంతోషం, ఒక పక్కనేమో దుఃఖము, ఒక పక్కన సుఖభోగాలు, ఒక పక్కనేమో కన్నీళ్ళు. ఇక్కడున్న పరిస్థితులన్నీ చాలా భయంకరంగా ఉన్నాయండి. భూలోకం అనేది చాలా విచిత్రమైన లోకం. దేవుడు, అందుకని మొదటగా చెప్పాను మీకు, దేవుడు కలిగి చేసిన ఈ సృష్టి కార్యక్రమంలో ఈ 3 లోకాల్లో 3 విచిత్రమైనవి. ఒక పక్కనేమో నెమ్మది నెమ్మది నెమ్మది, ఆనందమే ఆనందమే, సంతోషమే. ఆకలి లేదు, దాహం లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, అసలు ఏ బాధలు లేవు. సూర్యుడు చంద్రుడు అబ్బా ఏమీ లేదు, చాలా ఉన్నతంగా. మరొక లోకానికి వచ్చేటప్పటికి మొత్తం మారిపోయింది. ఇక్కడున్న పరిస్థితులే భయంకరం. అది తలుచుకుంటేనే మనకు చాలా భయానకంగా అనిపిస్తుంది. అదే భూలోకానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ పరిస్థితులు. ఒక పక్కనే చూడండి, యేసుప్రభు వారు కూడా చెప్తున్నారు ఆ మాట. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 7-8 వచనాలు. మార్కు సువార్త. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారములు వినినప్పుడు, అంటే మీకు ఇక్కడ చెప్తున్నమాట, ఇక్కడ ఏముంటాయి? యుద్ధాలు. ఇక్కడ ఏముంటాయండి? యుద్ధాలు, కరువులు, కాటకాలు అండి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఇక్కడ ఉంటాయి తెలుసా? జనం మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యాలు, అక్కడక్కడ భూకంపాలు. ఈ భూలోక పరిస్థితులు చూసారా? ఇందాక 2 లోకాలు ఇవి లేవు. భూకంపాలు, యుద్ధాలు. పాతాళంలో యుద్ధాలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? అక్కడ కొట్టుకుంటాలు ఉండవు. అక్కడే పాటలు పాడతారా? సంగీతం ఏమన్నా? ఏడిపే. అక్కడేమన్నా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారా? ఇక్కడైతే నడిపించునానా అని చక్కగా స్వరాలతో పాటలు పాడుతుంటాం. చచ్చిపోతే పరదేశులమో ప్రియులారా, ఇదే ఏ స్టైల్కి ఆ స్టైల్ చక్కగా పాడుకుంటాం. ఇక్కడ భూలోకం ఎంత విచిత్రమైన లోకమో తెలుసండి. చాలా విచిత్రమైన లోకం. ఒక పక్కన తెగుళ్ళు, హాస్పిటల్ ఖాళీ లేవు. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్తే, బాబు కొత్త హాస్పిటల్ ఎంత జనమా, తెగుళ్ళు, రోగాలు. అలాగే ఫంక్షన్కి వెళ్ళే అక్కడ ఖాళీ ఉందా? నిన్న ఫంక్షన్కి వెళ్ళాం, 6 బంతులు అయిపోయినా ఇంకా ఖాళీ లేదు. ఎక్కడి నుంచి అక్కడికి వేసారు లైను, పెద్ద లైను, అయినా ఖాళీ లేదు. ఎక్కడన్నా ఖాళీ ఉందండి?
ఎక్కడ ఖాళీ లేదు. ఏంటి పరిస్థితులు భూమి మీద? మీరు ఆలోచిస్తున్నారా? బ్రతికేసామా, తిన్నామా, తాగామా, చచ్చామని కాదు ఆలోచించాలి. ఇక్కడ బ్రతుకుతున్న ఈ బ్రతుకును మనం నిర్లక్ష్యం చేశామో చాలా భయంకరమైన స్థలాన్ని జారిపోతాం. గమనించండి ఒకసారి. ఈ 3 లోకాల్లో 3 విచిత్రమైన పరిస్థితులు. కానీ ఆ 2 లోకాలు ఇక్కడున్న ఈ బ్రతుకుని బట్టే డిసైడ్ అవుతాం. గమనించారా? ఇక్కడ బ్రతుకుతున్న ఈ బ్రతుకుని బట్టి, ఈ జీవితాన్ని బట్టి, ఇక్కడ మనకు మన ప్రవర్తన బట్టి ఆ లోకాలు డిసైడ్ అయిపోతాయి. గనుక ఈ లోకంలో ఉన్న ఈ వ్యాధులు చూసి, ఈ రోగాలు చూసి, ఈ తెగుళ్ళు చూసి, ఈ సుఖాన్ని చూసి, ఆనందం చూసి మురిసిపోకండి. ఇది 3 నాళ్ళ ముచ్చట అంటారు చాలామంది. ఏం ముచ్చట అంటండి? 3 నాళ్ళ ముచ్చట. ఇక్కడ దుఃఖమైన కొంతకాలమే, ఇక్కడ ఆనందమైన కొంతకాలమే, ఇక్కడ రోగమైన, ఇక్కడ ఆరోగ్యమైన కొంతకాలమేనండి. ఈ లోకము ఎన్నో పరిస్థితులు, ఇంకా చెప్పాలంటే ఇక చాలా చాలా పరిస్థితులు ఉంటాయి. ఇంకా అదే వచనంలో 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణంకి అప్పగించుదురు, కుమారులు తల్లిదండ్రుల మీద చంపేస్తారు. మరణాలు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గతలు. అయ్యి బాబోయ్, ఈ లోకం చూస్తేనండి బాబు చాలా భయంకరంగా ఉన్నదండి బాబు. అంటే టోటల్గా చెప్పాలంటే ఈ భూలోకం ఎలా ఉందనంటే మొత్తం ఆల్మిక్స్. అప్పుడప్పుడు వెళ్ళి మొత్తం జ్యూస్ చేసినప్పుడు ఏం జ్యూస్ అంటే మిక్స్డ్ జ్యూస్ చేసేయండి. మిక్స్డ్ జ్యూస్ అంటే తెలుసమ్మా? ఈ మధ్యన మిక్స్డ్ బిర్యానీ కూడా వచ్చిందండి. అంటే మిక్స్డ్ బిర్యానీ అంటే తెలుసా మీకు? ఇంతకుముందు చికెన్ బిర్యానీ ఉండేది, మటన్ బిర్యానీ ఉండేది, లేదా చేపల బిర్యానీ ఉండేది. ఇప్పుడు మిక్స్డ్ బిర్యానీ వచ్చిందండి. చెప్పమంటారా? చేపలు ఉంటాయి ఏంటి, మటను, చికెను, ప్రాన్స్, రొయ్యలు, ఇంకేముంటాయి మొత్తం అన్నీ అవుతారు. దాన్ని ఏమన్నారంటే మిక్స్డ్ బిర్యానీ. ఈ భూలోకం ఎలా ఉంది తెలుసా? ఆనందం ఉంది, దుఃఖం, ఏడుపు, ఏంటి, సంతోషం, యుద్ధాలు, కరువులు, నెమ్మది ఉంది. ఇక్కడ మొత్తం ఈ భూలోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. మొత్తం అన్నీ మిక్స్గా ఉన్నాయి. ఈ మిక్స్డ్ లోకంలో, ఈ భూలోకంలో బ్రతుకుతున్న మనం ఈ భూలోకపు మాయలో పడిపోయి, ఈ ఊహల్లో పడిపోయి, ఈ కోరికల్లో పడిపోయామో ఆ వేదనకరమైన స్థలానికి జారిపోతాం. ఒకవేళ ఈ లోకములో ఈ కన్నీళ్లను భరించుకుంటూ, ఈ వ్యాధులను భరించుకుంటూ, ఈ బాధలను భరించుకుంటూ, ఓర్పుతో సహనముతో దేవుని కోసం బ్రతికితే ఆ నెమ్మది గల లోకానికి వెళ్తాం. అండి మీరు చివరిగా నేను చెప్తున్నాను, చివరిగా ముగిస్తాను. నా వాచి పని చేయట్లేదా? ఓరి దీనికొని చూస్తున్నాను అయ్యగారు, నా వాచి పని చేయట్లేదు ఇంతకని. ఇందాక నుంచి అదే టైం చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నాను నేను. ఈ భూలోకంలో చెప్పాను కదా, అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఈ భూలోకంలో మనకు ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా బ్రతికారో తెలుసా? ఆయన జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచించి బ్రతికితే ఆయన ఉన్న లోకానికి వెళ్తాం. చూడండి ఆయన ఎలా బ్రతికాడో చూడండి. ఈ వేదనకరమైన లోకంలో, ఈ కరువు కాలంలో, ఈ యుద్ధాల కాలంలో, ఈ భూకంపాల లోకంలో, ఈ వేదనకరమైన లోకంలో, ఈ సుఖభోగాల లోకంలో, ఈ నెమ్మది లేని లోకంలో, ఈ తెగులు లోకంలో మనం ఎలా బ్రతకాలో ఒక్కసారి చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము, అది కదండి, ఏప్రిల్ రాసిన పత్రిక ఒక్కసారి రాకండి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చూడండి. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నా, వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? శరీరధారి. ఏ దారి అంటే భూలోకంలో నువ్వు బ్రతికే బ్రతుకు కాలంలో మహారోదనతో, కన్నీళ్లతో, ప్రార్థనలు, యాచనలు,
సమర్పించాడు. ఒకప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఎలా బ్రతికాడో తెలుసా? కన్నీళ్లతో, వేదనలతో, రోదనతో, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, యాచన యాచన అంటే అంగలార్చి చేతం. ఎప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయి తెలుసా? మరణించి ఆ పాతాళం వెళ్ళి 3వ దినాన్న మరణించి ఆ పాతాళం వెళ్ళి ఆ పాతాళంలోని నీతిమంతులకు హలో హాయ్ అని చెప్పి వాళ్ళతో 3 రోజులుండి భూమి మీదకి వచ్చి ఈ శరీరాన్ని మహిమగర మార్చుకుని పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు పరలోకములు ఎక్కడున్నాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నాడు. ఈ భూలోకంలో ఉన్న ఈ పరిస్థితుల మధ్య మనం ఒకే ఒక ఆయన్ని జాగ్రత్తగా పట్టుకుని ఆయన కాళ్ళు పట్టేసుకున్నామా, మనం ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళిపోతాం. లేదు, ఈ దుఃఖాలకి, ఈ వ్యాధులకి, రోగాలకి పడి హాస్పిటల్ అంటా తిరుగుతూ, అక్కడ తిరుగుతూ, తాళ్ళు వేసుకుని తిరుగుతూ, తందనాలు వేసుకుని తిరుగుతూ, మన ఇష్టానుసారంగా తిరుగుతూ, ఈ బ్రతుకు దేవుడా అంటే ఇట్లో ఈ మాయలో పడిపోయి చచ్చిపోయామా? పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతుంది. అక్కడ ఏమాత్రం పరిస్థితులు పనుల తర్వాత ఏమన్నా రిలీజ్ ఉంటుందండి అని అడుగుతున్నారేమో. ఒక 100 సంవత్సరాలకి ఏమైనా విడుదల చేస్తారండి అక్కడ? ఓ 200 కన్నా చేస్తారండి? ఓ 300 సంవత్సరాలకు రిలీజ్ ఉందా? అక్కడికి వెళ్ళటమే కానీ రావటము. మరి ఎక్కడెక్కడండి నెమ్మది ఎంతకాలం అండి? అంటే ఎంతకాలం నెమ్మది, ఎంతకాలం సంతోషం పరలోకంలో? అక్కడ కూడా యుగ యుగములు ఉంటుంది పరలోకం. ఇది ప్రకటన గ్రంథం. యుగ యుగములు యుగ యుగములు నెమ్మది నెమ్మది పరలోకములు. ఈ వేదనకరమైన స్థలంలో కూడా యుగ యుగములు ఏడుపు ఏడుపు బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కలిగి చేసిన 3 లోకాల్లో వినుచితమైన ఆశ్చర్యకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. భూలోకంలో మనం బ్రతుకుచున్నాం. మన బ్రతుకును బట్టే ఈ లోకాలు డిసైడ్ అవుతాయి. కనుక కన్ను మూసే ముందు ఒక్కసారి ఆలోచించండి. కన్ను మూయటం అంటే నిద్రైనప్పుడు కన్ను మూయటం కదండి. చనిపోయే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంటాక మీరుంటారో చెప్పడానికి మేముంటామో తెలియదు, కానీ జాగ్రత్తగా ఆలోచించుకోండి. భయానక పరిస్థితులు, వాతావరణాల మధ్య, కరువులు, వ్యాధులు, రోగాల మధ్య, ఎందుకంటే భూలోకంలో ఉన్న అవే ఇంకా మీకు చూపించలే. భూలోకంలో ఉన్న పరిస్థితులే చాలా భయంకరమైనవి. అప్పుడే ఆనందం, అప్పుడే ఏడుపు, అప్పుడే నెమ్మది, అప్పుడే సంతోషం, అప్పుడే మరలా రోగం. పొద్దున్న లెగిస్తాం, లేచిన దాని నుంచి సాయంకాలం వరకు ఒక్కసారి మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మనకి బాధ వచ్చి ఉంటుంది, ఎన్నిసార్లు సంతోషం వచ్చి ఉంటుంది, ఎంతసార్లు ఏదో బాధ రోగం వచ్చి ఉంటుంది. ఈ సంతోషము, ఆనందము, నెమ్మది, దుఃఖము, బాధలు, సమస్యలన్నీ రోజులు వెళ్ళిపోతుంటుంటాయి. గమనించారా మీరు? లేదా? పొద్దున్నే తలపోటు అనుకుంటాం, బెల్లేసుకుంటాం, తగ్గిపోద్ది, మళ్ళీ మర్చిపోతాం. ఆ బాధను ఏం చేస్తాం? మళ్ళీ సాయంకాలకి నొప్పి వస్తుంది, తినేసాను, మళ్ళీ నొప్పి, బెల్లేసుకుంటాం, తగ్గిపోద్ది. ఇలాగా ఈ బాధ, వ్యాధ, రోగాల మధ్య ఈ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ వీటిలో మనం మర్చిపోకుండా గమనించవలసింది ఏంటంటే, మన ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. అయ్యా, ఆ వేదనకరమైన స్థలం మీకు చెప్పాం, పరిస్థితులు అని చెప్పాం, కానీ పరలోకం రావాలంటే ఈ లోకంలో నీవు ఈ కన్నీళ్ళ మధ్య, ఈ వ్యాధుల మధ్య, ఈ రోగాల మధ్య నీ బ్రతుకు బాగుపడటం కోసం కన్నీళ్లు కారుస్తూ, ప్రార్థనలతో, యాచనలతో, భయభక్తులు కలిగి ఉంటే నేనుండే లోకానికి మీరు కూడా అక్కడున్న ఆనందకరమైన పరిస్థితులు మీరు కూడా అనిపిస్తారు. ఏ మాత్రం ఈ లోకంలో మీ పరిస్థితులు బాగు చేసుకోలేదు, ఆ స్థలానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎంతో భయంకరమైన కఠినమైన పరిస్థితులు ఉన్నాయి.
ఆ లోకానికి వెళ్ళకుండా జాగ్రత్తగా మీరు ఈ భూలోకములో మీ భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి. అదే ప్రభువారు మనకు చెప్తున్నారు. వాక్యములో రాయబడిన సంగతులు అవే. గనుక ఈ 3 లోకాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడున్న ఉనికిలు, అక్కడున్న స్థితిగతుల గురించి మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ భూలోకంలో ఉన్నా కనుక అన్నీ అనిపిస్తున్నాం. ఒక పక్కన బాధలు అనిపిస్తున్నాం, ఒక పక్కనే సంతోషం. అప్పుడే ఒకే రోజున మనకు ఎలా తెలుసా? ఓ రోజు పెళ్ళికి వెళ్ళాలి, ఇంకో రోజునేమో దినానికి వెళ్ళాలి, సాగుకి. ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి వచ్చేస్తానంటే మన పెళ్ళికి వెళ్ళాలి, అక్కడికి సాగుకి వెళ్ళాలి. భూలోకంలో ఈ పరిస్థితులన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాము, వీటన్నిటిని చూస్తున్నాం. గనుక ఈ భూలోకంలో మన పరలోకానికి వెళ్ళాలంటే మన భక్తి జీవితాన్ని, ప్రార్థన విశ్వాస జీవితం జాగ్రత్తగా ప్రభువులు కన్నీళ్లతో, ప్రభు ఎలాగైతే తన కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలతో, భయభక్తులు బ్రతికాడో అలాగ బ్రతికితే అక్కడికి వెళ్తాం. అది ఏమీ లేదు ఆ ప్రార్థన జీవితం లేకుండా, నా ఇష్టం నా సమయం అని వ్యర్థమైన ఆటపాటలకి, వ్యర్థమైన కార్యక్రమాలు తిరిగితే ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేవారు ఎవరు కూడా. ఇక్కడైతే కాపాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ ఎవరు కూడా అయ్యో కాలిపోతున్నాను, అయ్యో నొప్పి వచ్చేస్తుంది, అయ్యో తలపోటు వచ్చేస్తుంది అంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. అక్కడ ఎవ్వరు కూడా మనల్ని కాపాడేవారు ఉంటారు. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా ఒక్క నిమిషం.